హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్, ఏ న్యూ ఎపిసోడ్ ఆఫ్ ఫిల్మీ అప్డేట్స్. ఈ వారం మహేష్ బాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, వెంకటేష్ గారిది 3 క్లాసిక్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ నుంచి ఎన్టీఆర్కి వెళ్ళిన మూవీ మళ్ళీ అల్లు అర్జున్కి వచ్చేసిందంట, దాని గురించి మాట్లాడుకుందాం. వారణాసి నుంచి ఇండైరెక్ట్ గా 2 అప్డేట్స్ వచ్చాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా ఇవే కాకుండా ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి, టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్, నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 1 వీకే ఉంది, 150 సబ్స్క్రైబర్స్ అనుకున్నాం. ట్రై చేయండి 150 చేయడానికి. సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ పోతినేని అన్నది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ కీర్తి సురేష్ లీడ్ రోల్లో చేసిన రివాల్వర్ రీటా కూడా నెట్ఫ్లిక్స్లోనే అవైలబుల్గా ఉంది. పర్లేదు, బాగానే ఉంది, టైం పాస్ అవ్వకపోతే చూడొచ్చు. నెక్స్ట్ బాహుబలి ది ఎపిక్ హిందీ వర్షన్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. తెలుగు వర్షన్ మరి ఇంకా రాలేదు, అది హాట్స్టార్లో ఉంది 1 and 2. ఓన్లీ హిందీ వర్షనే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. అంతే ఈ వారం ఓటీటీ రిలీజెస్. నెక్స్ట్ ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన రౌడీ అన్నది, రౌడీ జనార్దన్ టీజర్ రిలీజ్ అయింది. చాలా వైలెంట్గా ఉంది. December 2026 రిలీజ్ అవుతుందంట. ఎంతమంది అబ్జర్వ్ చేశారో నాకు తెలియదు, కానీ లాస్ట్లో లైట్గా సగం స్క్రీన్ బ్లర్ అవుతుంది. మరి అది ఏమన్నా ఊరికే పెట్టారో ఇంకేమన్నా ఉందేమో చూడాలి అది. దాంతోపాటు నారి నారి నడుమ మురారి ట్రైలర్ రిలీజ్ అయింది. మన శర్వా అన్నది, అది ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది 15th January. దాంతోపాటు బైలింగ్వల్ మూవీ తమిళ అండ్ తెలుగు సందీప్ కిషన్ లీడ్ రోల్లో చేస్తున్న సిగ్మా మూవీ టీజర్ రిలీజ్ అయింది. డైరెక్టర్ మన తలపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్. నెక్స్ట్ రష్మిక మందన లీడ్ రోల్లో చేస్తున్న మైసా టీజర్ కూడా రిలీజ్ అయింది. ఇది కూడా సేమ్ రౌడీ జనార్దన్ రెడ్డి లాగే మంచి వైలెంట్ గా ఉంది. ఇద్దరు ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నాయి. జేక్స్ విజయ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ రవిబాబు డైరెక్ట్ అండ్ లీడ్ రోల్లో చేస్తున్న మూవీ రేజర్ టీజర్ వచ్చింది. అది నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ అవుతుందంట. చాలా వైలెంట్ గా ఉంది, బాడీ పార్ట్స్ అన్ని కట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ జీవి ప్రకాష్ లీడ్ రోల్లో చేస్తున్న ఇమ్మోర్టల్ టీజర్ కూడా రిలీజ్ అయింది. దాంతోపాటు ధాన్య బాలకృష్ణ ఇంకా కొంతమంది ఫీమేల్ లీడ్స్ లీడ్ రోల్లో చేస్తున్న అమరావతికి ఆహ్వానం టీజర్ కూడా రిలీజ్ అయింది. అంతే, ఈ వారం చాలా టీజర్స్ రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ ఈ వారం రిలీజ్ అయిన సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ధీరే ధీరే సాంగ్ మన విశ్వక్సేన్ అన్నది ఫంకీ మూవీ నుంచి డ్యూయట్ సాంగ్ రిలీజ్ అయింది. దాంతోపాటు అనగనగా ఒక రాజు నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది, నిన్న ఈవినింగ్ రిలీజ్ అయింది అది. అంతే, ఈ వారం కూడా పెద్ద సాంగ్స్ ఏం లేవు, 2 ఉన్నాయి. నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ 2 ఎప్పుడు రిలీజ్ అవ్వాల్సినవి పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. అంటే December 12th రిలీజ్ అవ్వాల్సిన మూవీస్ ఇవి. దాంట్లో ఫస్ట్ది మన నందు లీడ్ రోల్లో చేస్తున్న సైక్ సిద్ధార్థ్ మూవీ January 1st రిలీజ్ అవుతుంది. దాంతోపాటు వనవీర ప్రీవియస్గా అది వానర 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. 12th రిలీజ్ అవ్వాల్సింది, మొన్న లాస్ట్ వీక్ రిలీజ్ అవ్వాల్సింది. మరి టైటిల్ ఇష్యూ వల్లేమో మొన్నటి వరకు వానర అని ఉంది, ఇప్పుడు వనవీర అని టైటిల్ చేంజ్ చేసి నెక్స్ట్ వీక్ అంటే January 1st రిలీజ్ చేస్తున్నారు. అంతే, ఈ వారం రిలీజెస్ 2 ఉన్నాయి, కానీ రిలీజెస్ 3 ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది ఆల్రెడీ లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం, మురారి మూవీ రిలీజ్ అవుతుంది. ఈరోజు ఈవినింగ్ 6:03కి టికెట్స్ కూడా ఓపెన్ చేస్తారంట. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారి జల్సా మూవీ కూడా రిలీజ్ అవుతుంది. అండ్ దీంతో పాటు వెంకటేష్ గారి నువ్వు నాకు నచ్చే మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఈ న్యూ ఇయర్ కి మంచి క్లాసిక్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అంతే, ఈ వారం రిలీజెస్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. పఠాన్ 2 మూవీలో మళ్ళీ ఎన్టీఆర్ గారు ఉన్నారంట. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు, కానీ ఒక అవార్డ్ పేజ్ లో పోస్ట్ వచ్చింది, ఏమో మరి చూద్దాం. అండ్ దాంతోపాటు అల్లు అర్జున్ గారి ప్రీవియస్ గా త్రివిక్రమ్ అల్లు అర్జున్ మూవీ అనుకున్నారు, గాడ్ ఆఫ్ వార్ సుబ్రహ్మణ్య స్వామి మూవీ. తర్వాత అది ఎన్టీఆర్ కి షిఫ్ట్ అయింది అన్నారు. ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ కే షిఫ్ట్ అయిందని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు దాని గురించి కూడా వెయిట్ చేయాలి. నెక్స్ట్ టాక్సిక్ మూవీ నుంచి ఇంకొక పోస్టర్ రిలీజ్ చేశారు, కియారా అద్వానీది. నెక్స్ట్ ఈ రోజు ఈవినింగే రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంట. ఇంకా రిలీజ్ కి 1 వీక్ ఉంది. జనరల్గా 2-3 days ముందు చేస్తారు. 1 వీక్ 2 weeks ఉంది, 2-3 days ముందు చేస్తారు. మరి ఈసారి చాలా ఎర్లీగా చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మూవీ రన్ టైం 3 hours 6 minutes ఉంటుంది అని అంటున్నారు. చూద్దాం, ఈరోజు ఈవినింగ్ ట్రైలర్ ఏమైనా రిలీజ్ చేస్తారేమో. నెక్స్ట్
మనశంకర్ వరప్రసాద్ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అవ్వాలి. మొన్న 2 days ముందు ఒక పోస్ట్ పెట్టారు, సాంగ్ అప్డేట్ వస్తుంది అని. ఒక పోస్టర్ రిలీజ్ చేశారు కానీ ఇంకా అప్డేట్ ఏం రాలేదు. దాంతోపాటు వెంకటేష్ గారిది ఇంకొక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మనశంకర్ వరప్రసాద్ నుంచి. నెక్స్ట్ వారణాసి మూవీ నుంచి ఇండైరెక్ట్ గా 2 అప్డేట్స్ వచ్చాయి. అంటే ఇవి నాకు తెలిసి రాజమౌళియే ప్లాన్ చేస్తారు ఇవన్నీ కూడా. ఒకటేమో ప్రకాష్ రాజ్ గారు ఒక స్కెడ్యూల్ అయిపోయింది, నెక్స్ట్ స్కెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నాను అని ఒక ట్వీట్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. దాంతో పాటు మహేష్ బాబు గారు ఈ సినిమాలో ఒక కొత్త ఫైటింగ్ స్టైల్ కోసం ట్రైనింగ్ అవుతున్నారంట, కలేరియా పట్టు అని. ఆ ట్రైనర్ ఒక పోస్టర్ పెట్టారు. చూద్దాం మరి రాజమౌళి ఏం ప్లాన్ చేశారు. సో ఇవి ఈ వారం ఉన్న ఫిల్మీ అప్డేట్స్. మీకు ఏ అప్డేట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవుతుంది, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు ఫిల్మీ స్టాక్.